వరంగల్ పోలీస్ కమిషనరేట్లో బదిలీల దుమారం రేపుతోంది. సిపి అంబర్ కిషోర్ ఝా రిలీవ్ అయిన రోజే సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయడం పట్ల స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 40 మంది సిబ్బందిని ఒకే రోజు బదిలీ చేస్తూ ఆర్డర్స్ పాస్ చేయడంతో పోలీస్ శాఖలో భారీ బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంగా ఓ అధికారి చక్రం తిప్పినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. బదిలీ అయిన వారిలో 5గురు మినహా అంతా వరంగల్ సెంట్రల్ జోన్లోనే సర్దుబాటు చేయడంపై స్థానికంగా దుమారం రేపుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో బదిలీల దుమారం రేపుతోంది. సిపి అంబర్ కిషోర్ ఝా రిలీవ్ అయిన రోజే సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయడం పట్ల స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. భాస్కర్ చెప్పండి. వరంగల్లో పోలీస్ సంబంధించిన బదిలీల విషయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా దుమారం లేపుతున్న పరిస్థితి వరంగల్లో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సిపి అంబర్ కిషోర్ ఝా రిలీవ్ అయిన రోజునే సిబ్బందిని సుమారుగా 40 మంది సిబ్బందిని ఒకే రోజు పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, సిఐ ఆఫీసర్ల వరకు ఒకే రోజు బదిలీలు కావడం, అదేవిధంగా ఆ బదిలీలు అయినటువంటి దాంట్లో ఒక 5గురు మాత్రమే ఇక్కడ మినహాయించి మిగతా వాళ్ళందరూ కూడా సేమ్ జోన్ లో బదిలీ అయిన పరిస్థితి ఉంది. వరంగల్ సెంట్రల్ జోన్ సంబంధించి అందరం కూడా సెంట్రల్ జోన్ సర్దుబాటు చేసిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం కూడా బదిలీలకు సంబంధించిన ఈ అంశాన్ని మొత్తం ఒక 40 మంది పోలీస్ సిబ్బంది మొత్తం మానిటరింగ్ చేసింది. అక్కడ ఉన్నటువంటి సిపిని కావచ్చు, ప్రభుత్వం తోటి మాట్లాడి మొత్తం మానిటరింగ్ చేసిన ఒక పోలీస్ ఆఫీసర్ గానే ఆయన వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆయన గత కొన్నేళ్లుగా ఇక్కడ చేసి చక్కని తిప్పటి ఆ పోలీస్ ఆఫీసర్ ఆయన అయితే తను తిప్పినట్టు కొంత దగ్గర ఏదో ఆర్థికంగా కొంత లావాదేవీలు తీసుకొని ఇక్కడ నుంచి బదిలీ చేసినట్టు చెప్పేసి ఆరోపణలు వస్తున్న పరిస్థితి ఉంది. దానిలో భాగమే సిపి కూడా దానికి ఏదో సద్దుమణికి సెటిల్మెంట్ చేసినట్టే ఇక్కడ ఆరోపణలు వస్తున్న పరిస్థితి. దానిలో భాగమే పూర్తి స్థాయిలో ఆఫీసులందరూ కూడా 40 మందిని బదిలీ చేసిన పరిస్థితి. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేకుండా, ఎలాంటి విచారణ లేకుండా, వాళ్ళు ఉండే ట్రాక్ రికార్డు ఏం చూడకుండా ఈ ఓన్లీ ఈ అధికారి చెప్పిన ముడుపులకు ఆ మడవలతో నేపథ్యంలోనే అలాంటి ఆఫీసర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసినని చెప్పేసి అయితే జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతున్న పరిస్థితి. చూడాలి నిజంగానే దీనిపై పోలీసులు విచారణ ఎలా చేస్తారు, దీనిపై డీజీపీ స్థాయి అధికారులు కూడా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతున్న పరిస్థితి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ ఆఫీసర్ నిజంగానే బదిలీ చేసిన స్థానాలనే కంటిన్యూ చేస్తారా, లేకపోతే యథావిధిగా పాత స్థానాలను ఉంచుతారని చెప్పేసి చూడాల్సిన అవసరం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.